వ్యూహం ఏదైనా వ్యూహమే, మెచ్చుకు తీరాల్సిన విషయమే కదా. మమతా బెనర్జీ పార్టీని వాటంగా చీల్చింది బీజేపీ. ఇప్పుడు అపోజిషన్ కూడా బీజేపీ గ్రిప్లోనే ఉంది అని దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. కానీ అలా చీల్చడం వెనుక అసలు విషయం ఏంటో తెలుసా మీకు? ఒకవేళ మమతా బెనర్జీ దగ్గర ఆ 70 మందో ఏమో ఎమ్మెల్యేలు అలాగే ఉన్నారనుకోండి, సమీప భవిష్యత్తులో ఎప్పుడైనా ఆమె రాజ్యసభకి వెళ్ళగలరు. అలా వెళ్ళారనుకోండి, ఢిల్లీలో మాట్లాడతారు, ఇండియా కూటమో ఇంకోటో అంటూ ఉంటారు, బీజేపీని ఇరకాటంలో పెట్టాలనుకుంటారు కదా. ఆమె అసలు ఢిల్లీనే రాకుండా చేస్తే, రాజ్యసభ అవకాశం లేకుండా చేస్తే, అందుకోసం ఈ వ్యూహం తెర మీదకి వచ్చింది. ఒకటి విపక్షాన్ని గుప్పిట పట్టడం అనేదైతే, రెండోది మమత ఢిల్లీ ప్లాన్స్కి బ్రేక్ వేయటం అనేది అసలు వ్యూహం. ఎంత చిక్కటి వ్యూహం, లోతైన వ్యూహం కదా. మరి ఇదే వ్యూహం, ఇలాంటి దూరదృష్టితో కూడుకున్న వ్యూహం కేవలం రాజకీయాల్లోనే ఎందుకు, ఆర్థిక వ్యవస్థ విషయంలో కూడా, రూపాయి పతనం విషయంలో కూడా 10 ఏళ్ల కిందటే ఇలాంటి వ్యూహాలు తీసుకొచ్చి ఉండొచ్చుగా. ఇరాన్ ఉద్రిక్తతలు ఉన్నప్పుడు రష్యా నుంచే ఆయిల్ కొనే విషయంలో కూడా ఇలాంటి వ్యూహాన్ని తీసుకొచ్చి ఉండొచ్చుగా. ఆర్థిక వ్యవస్థని, ప్రొడక్షన్ సెక్టర్ని టేక్ ఆఫ్ చేయడంలో కూడా దూరదృష్టితో ఇలాంటి వ్యూహాన్ని తీసుకొచ్చి ఉంటే బాగుండేది కదా. ఈ వ్యూహాన్ని శభాష్ అనాల్సిందే, కానీ అక్కడ కూడా వ్యూహాలు ఉంటే బాగుండేది కదా అనేది ఆలోచన. మీరైతే ఏమంటారు?